గురువుగారు, ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. కానీ ఇంట్లో గెలవాలి అంటే ఇంట్లో తగాదాలు, గొడవలు ఉదయం లెగిసిన దగ్గర నుంచి బయటికి వెళ్ళే వరకు రకరకాల ఇష్యూస్ అన్నీ రైజ్ అవుతూ ఉంటాయి. పైగా అనుకున్న పనులు అనుకున్న టైంకి కాకపోవటం, ఇట్లా రకరకాల సమస్యలతో సతమతమవుతుంటారు ఫ్యామిలీస్‌కి సంబంధించి. ఇటువంటి పరిష్కారాలు అంటే చాలామంది ఏంటంటే రకరకాలుగా ఆ పరిష్కారం ఉంటది, ఈ పరిష్కారం ఉంటదని చెప్తూ ఉంటారు. పాపం ఫాలో అయ్యి కూడా చాలామంది మోసపోతూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ఖచ్చితమైన పరిష్కార మార్గం ఏమన్నా మీ దగ్గర ఉందా? ఒక్కరోజు నటించారు కావచ్చును, లేదా పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో. కానీ మనం నిజ జీవితంలో నటించాలి. బాగున్నాము, బాగున్నా అంతే. ఎప్పుడైతే మనం బాగా లేము, మన విషయాలు బయట వానికి చెప్తామో, మన విషయాలు షేర్ చేసుకుంటామో అనుకుంటారు కొందరు. వయసులో ఉన్నప్పుడు కానీ లేదా కొంత టైంలో నలుగురు కలిశారు, నలుగురు కూర్చున్న తర్వాత అరే ఇవాళ ఇట్లా అయిందిరా, ఇట్లా కాకుండా అయిపోవు, లేదా అనగానే వాడు అంటాడు అవును నిజమేరా మా ఇంట్లో కూడా ఇట్లా జరిగింది అని చెప్పి వాళ్ళు అంటారు. అంటే ఇట్లాంటి అంటే మెచ్చుగురు ఉండేటువంటి వారు ఎవరైనా కూడా మన విషయాలను ఏది ఇక్కడ చెప్పుకోవద్దు. సీక్రెట్ మైండ్ సెట్, సీక్రెట్గానే ఉంచుకోవాలి అంతే. కనుక ఎట్టి విషయాలను మనకు సంబంధించినవి, మన కుటుంబానికి సంబంధించినవి బయటికి ఎప్పుడు చెప్పకూడదు. ఓకే, ఇది మాత్రం గన్ షాట్. ఇంట్లో రాళ్ళ ఉప్పును ఒక గాజు పాత్రలో పోసి, గాజు పాత్రలో రాళ్ళ ఉప్పును పోసి దీనిని ఒకరోజు ఈశాన్య మూలన పెట్టినటువంటిది ఒక వారం రోజులు అక్కడే ఉంచాలి. ఈశాన్యం మరొకసారి నైరుతి మూల, సేమ్ అదే బాటిల్ దాన్ని తీసివేయాలి, మళ్ళీ చేంజ్ చేయాలి. ఓకే ఓకే. మరొకసారి ఆగ్నేయం. ఇట్లా మొత్తం 4 మూలలలో కూడా ఈ యొక్క రాళ్ళ ఉప్పును పెట్టాలి. ఆ ఎనర్జీ ఏదైతే ఉందో, మనకు ఏదైతే బ్యాడ్ ఎనర్జీ కానీ, ఇంట్లో నర దృష్టి, నర చూపు, నెగిటివ్ ఎనర్జీ అనంతా మొత్తం అది తీసేస్తుంది. ఓకే, దీనిని మళ్ళీ నిర్మాల్యంలో పారేయాలి. ఇలా